జగన్ ఓటమిలో వివిధ అంశాలని ప్రస్తావించుకుంటాం. ఇంతకుముందు నేను ఆ జరిగిన సందర్భంలో వీడియోలు చేశాను, కాకపోతే 100 వీడియోల మధ్యలో అది ఒకటి అయిపోతుంది, ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒకటి ఓవరాల్గా అసలు ఓటమికి సంబంధించిన వివిధ కారణాలని లెక్క మాట్లాడుకుంటున్నాం. అందులో ప్రైవేట్ విద్యా సంస్థలు పెద్ద దెబ్బతీసినాయి. ప్రైవేట్ విద్యా సంస్థలందరికీ తీవ్రమైన కోపం వచ్చింది. ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒకనాడు రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి సందర్భంలో వాళ్ళకు ఒక హ్యాపీ అయ్యింది. అంటే అంతకుముందు కేవలం ఎఫర్డబుల్ కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే చేర్చేవాళ్ళు తమ పిల్లల్ని. ఆ స్థితి నుంచి కొంత ప్రభుత్వం ఇస్తే కొంత మేము కూడా పెడతాం అన్నటువంటి రూట్లోకి వచ్చినటువంటి వాళ్ళు. అట్లాగే క్రమంగా పేదలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యమాని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల వైపుకి చేరారు. ఇది పక్కా ఆదాయం కిందన అప్పటి నుంచి నడుస్తూ ఉంది. అది రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చినటువంటి రోసయ్య కొనసాగించారు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించారు, చంద్రబాబు కొనసాగించారు, అందరూ కొనసాగించారు. కానీ జగన్ వచ్చిన తర్వాత ఇది కాస్త విద్యా దీవెన అని పేరు మార్చి స్కూళ్ళ కాలేజీల అకౌంట్లలో కాకుండా ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి తల్లుల అకౌంట్లో వేశారు. ఆ తల్లుల అకౌంట్లో వేసి వాళ్ళని ఇవ్వమన్నారు. దాని మీద పెద్ద వివాదం నడిచింది. ఎట్లాగా ఇక్కడ ఆ తల్లులేమో జగన్ మాకిచ్చాడు ఈ డబ్బులు, మీకు సపరేట్గా వేస్తున్నాడు తీసుకోండి అని మొదట్లో, లేదని వాలంటీర్ల చేత ఇంటికి వెళ్ళి తెప్పించి పంపిస్తే అక్కడ అదేంది డబ్బులు మాకేయడం ఏంది వాళ్ళకి ఇవ్వడం ఏంటి అనేటువంటి కోపం వచ్చింది. అంటే తమ బిడ్డలు చదువుతున్నటువంటి చదువుకి ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు తమ ద్వారా వెళ్ళాలన్నటువంటి ఉద్దేశం జగన్ది. తద్వారా వీళ్ళు తమ బిడ్డల భవితవ్యాన్ని గురించి తెలుసుకుంటారు, ఎప్పటికప్పుడు ఎలా చదువుతున్నారు ఇది అనేటువంటి తన ఉద్దేశం. ఈ తల్లులు చాలా వరకు డబ్బులు వాళ్ళకి వాళ్ళు వాడేసుకోవడం, లేకపోతే కనుక ఇబ్బంది పెట్టడంతో తల్లులకేమో తమ అకౌంట్లోకి వచ్చిన డబ్బులు ఇవ్వడం కోపం వచ్చింది. అదే సందర్భంలో ఆ విద్యా సంస్థల వాళ్ళకేమో ఆ డబ్బులు టైంకి వీళ్ళు కట్టకపోవడం వల్ల జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఆ విద్యా సంస్థల మెయింటెనెన్స్ కష్టం వచ్చిన పరిస్థితి. దాంతో వాళ్ళల్లో తీవ్ర ఆగ్రహం పెళ్ళుబుకింది. మధ్యలో ఎన్నిసార్లు ప్రయత్నించినప్పుడు కొన్ని సంస్కరణలు అనేది ప్రయత్నించారు, కానీ ఒకసారి అలవాటు పడ్డటువంటిది పోదు కదా ఆ ఇంపాక్ట్. అది ఇప్పుడు ఆ ప్రైవేట్ విద్యా సంస్థలు, రాష్ట్రంలో ఉండేది ఏంటి, గవర్నమెంట్ సెక్టార్లో 30% ఉంటే ప్రైవేట్ సెక్టార్లో 70% ఉంటారు. ఆ 70% మంది చదివేటటువంటి విద్యా సంస్థల నిర్వాహకులందరూ కూడా యాంటీ జగన్ అయ్యారు. వాళ్ళు అనునిత్యం ఆ తల్లిదండ్రులు మోటివేట్ చేస్తూ వచ్చారు జగన్కి వ్యతిరేకంగా. అది దెబ్బ కొట్టిన వాటిలో మరొక కీలకమైన అంశం.